ఏంటంటే ఇక్కడ అమ్మాయి ఫస్ట్ నమ్మాలంటే నమ్మకం ఒకటే కాదండి. అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని జన్మ రహస్యం ఏంటి, అతను వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, అతను ఏ ఊర్లో ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఏం చదువుకున్నాడు అని తెలియకుండా ఎట్లా ప్రేమిస్తున్నాను ఎంట పడతాను పరిగెత్తడం తప్పండి. సో కొంతమంది ఇచ్చడం అది ఎలా చేయడం అనేది అతనికి తప్పు అయితే ఈమె నమ్మి వెళ్ళడం తప్పు. అంటే ఇవి లోన్లు అవన్నీ కూడా ఈ అమ్మాయి తెలిసే ఇచ్చింది అని అంటున్నారు కదా. తెలిసే ఇచ్చిందంటే ఇప్పుడు ఒక అబ్బాయిని నమ్మింది నెలలు నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఇచ్చేసింది. సో ఇక్కడ ఈమె చేసింది కూడా తప్పు. సో అందుకే నేనేమంటున్నా అంటే ఎవరు ఏంటి, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు, ఎంత శాలరీ ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఇవన్నీ తెలుసుకోవాలి. సో అవన్నీ తెలుసుకోకుండా ఏదో లేదు సర్లే మనకు అందగాడు ఉన్నాడు, మనకు వచ్చిన అబ్బాయి మన వాణి ఎర్రగా పొడగా ఉన్నాడు చెప్పి ప్రేమించి పెళ్లి చేస్తే కుదరదు. సో ఇక్కడ అతను నమ్మించాడు. అంటే ఇప్పుడు లా చట్ట ప్రకారం ఏంటంటే ఒక అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ మోసం చేయడానికి ఏ విధంగా భావజాలను కానీ ఏ విధంగా మైండ్ సెట్ ని యూజ్ చేసినా కూడా తప్పేయండి. సో ఇక్కడ ఏంటంటే లా ప్రకారం అతను యూజ్ చేసుకున్నాడు. సో ఇంకోటి ఏంటంటే లోపరుచుకోవడం అనేది మనసుకు సంబంధించింది కాబట్టి అతను ఆ మనసును చేశాడు, పెళ్లి చేసేసుకున్నాడు. ఇంతవరకు ఓకే, అవి ఈఎంఐలో ఇవన్నీ ఓకే. సో ఇక్కడ బ్లైండ్ మిస్టేక్, పెద్ద మిస్టేక్, బిగ్ మిస్టేక్ చేసింది మాత్రం అతనే. సో అతను కఠినంగా శిక్షించారు. అంటే ఇప్పుడు ఇలానే మన మోనాలిసా గారు కూడా మొన్న పెళ్లి చేసుకోవడం జరిగింది. ముస్లిం వ్యక్తినే ఫేస్బుక్ లో ప్రేమించడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి తనకు థ్రెడ్ ఉందని చెప్పేసి పోలీసు రక్షణలో మరీ చేసుకుంది. సో అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళని చూసి ఏమవుతుందిలే మళ్ళీ కూడా బాగానే చూసుకుంటారు అని ఇంకొంతమంది ఇట్లా నమ్ముతున్నారు, అందుకే ఇట్లా జరుగుతున్న పెళ్లి అంటారా? కంపల్సరీ అండి, ఇలాంటివి చాలా జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎన్నో 4 కోట్లు 5 కోట్లు ఒక్కొక్కరికి ఉండదు. వాటి ద్వారా ఎవరు అబ్బాయి, ఎవరు అమ్మాయి, ఎవడు ఎట్టేటోడు అనేది తెలియదు. సో ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఫోటో పెట్టి అబ్బాయి ఏదో రకంగా ఏదో మోసం చేస్తాం. ఎందుకంటే చాలా మటుకు అమ్మాయి ఫోటోలు పెట్టేసి అబ్బాయిలు ఏం చేస్తుంటే లాగ్ చేసేసి అకౌంట్ అమౌంట్ తెప్పించేలాగా చేసేసి అతను బ్లాక్ చేసేస్తున్నారు. సో తర్వాత ఏం చేస్తున్నారంటే ఈ అమ్మాయిలు కూడా ఫేసులు ఎప్పుడు ఉంటాయి, ఐ మీన్ చెప్పుకోవడానికి బాగుండదు కానీ ఆ ఫేసులు సరిగా ఉండవు, ఏముండవు, మంచి ఫోటోలు పెడతారు. మాలాంటి అబ్బాయిలు కానీ ఏదో యువకులు కానీ ఏమవుతారంటే అట్రాక్ట్ అవుతారు. సో అందచందం బాగుందని చెప్పి ప్రేమించి ఆ ఇన్స్టాగ్రామ్ లో పడిపోయిన తర్వాత చివరికి మోసం జరిగిన తర్వాత అయ్యో ఎట్లా జరిగింది. సో ఇన్స్టాగ్రామ్ లో చూడడం తప్పు కాదండి, మంచి చూడండి అంతేగాని చెడు చూసి అమ్మాయిలలో ఏదో ఉందని చెప్పేసి అబ్బాయిలలో ఏదో ఉందని చెప్పేసి వాటికి లొంగిపోయి ప్రేమ అని తోటకూరని ముందుకెళ్ళిపోయి మోసపోయిన తర్వాత పోలీసులు వెంటబడితే ఏమొస్తుంది? పోలీస్ డిపార్ట్మెంట్కు అసలు వేస్ట్ ఆఫ్ టైం చేసేస్తుంది.